హాయ్, వెల్కమ్ టు జస్టిస్ డిబేట్స్. ఈరోజు మన ఫస్ట్ డిస్కషన్ ఒక సూపర్ హాట్ టాపిక్ అయిన E20 పెట్రోల్ గురించి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. E20 ఏంది, ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంది, దాని వల్ల ప్రజలకి నష్టమా లాభమా, దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్ లోకి వద్దాం. 2003 కన్నా ముందు మన ఇండియాలో 100% ప్యూర్ పెట్రోల్ అండ్ 100% ప్యూర్ డీజిల్ తోటి వెహికల్స్ రన్ అవుతుండే. కానీ ఫాజిల్ ఫ్యూయల్ అనేది లిమిటెడ్ రిసోర్స్ కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ గా బయోఫ్యూయల్ ని డెవలప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ రీసెంట్ టైమ్ లో. కానీ ఇప్పుడు బయోఫ్యూయల్ కి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇథనాల్. ఇథనాల్ వల్ల వేరే యూజెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే క్లీనింగ్ ప్రాడక్ట్స్ లో వాడతారు, ఇంకోటి ఏంటంటే మెడికల్ శానిటైజర్ లో వాడతారు. వీటిలలో ఇథనాల్ అక్కడ కూడా యూజ్ చేస్తారు. అండ్ ఇథనాల్ అనేది ఈకో ఫ్రెండ్లీ అండ్ రెన్యూవబుల్ రిసోర్స్ కాబట్టి మన ఫాజిల్ ఫ్యూయల్ కి ఆల్టర్నేటివ్ బెస్ట్ ఆల్టర్నేటివ్ లెక్క చెప్తారనమాట. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 2003 లో అనుకుంటా అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఇథనాల్ బ్లెండింగ్ అనే ఆప్షన్ ని తీసుకొని వచ్చింది. అది ఏం చేసిందంటే 5% ఆఫ్ ఇథనాల్ అండ్ 95% ఆఫ్ పెట్రోల్ యాడ్ చేసి యూజ్ చేస్తే ఎట్లుంటది అని చెప్పేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ లెక్క తీసుకొని వచ్చినారు. 9 స్టేట్స్ అండ్ 4 యూనియన్ టెరిటరీస్ లో ఈ ఇంప్లిమెంటేషన్ చేసారు. 2006 వరకు ఇంప్లిమెంటేషన్ నేషనల్ వైడ్ గా అయిపోయింది. ఇంకా సో 100% లెక్క అన్ని స్టేట్స్ లలో ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ 2013 లో మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 10% ఇథనాల్ అండ్ 90% ఆఫ్ పెట్రోల్ తోటి E10 అనే పెట్రోల్ అని ఇంట్రొడ్యూస్ చేసింది. అది 2021 వరకు నడిచింది. 2021 లో 100% రిలీజ్ చేసేసారు అనమాట. అంటే అన్ని స్టేట్స్ లో స్టార్ట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ 2023 లో అనుకుంటా మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే E20 పెట్రోల్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. చేసి వాళ్ళు ఏమన్నారంటే 2030 వరకు ఫుల్ ఇంప్లిమెంటేషన్ టార్గెట్ గా పెట్టుకోరు. కానీ 2023 లోనే ఈ ఫుల్ ఇంప్లిమెంటేషన్ చేసి 100% లెక్క E20 పెట్రోల్ ని సరఫరా స్టార్ట్ చేసేసారు. అంటే బయట మనకి E20 పెట్రోల్ తప్ప ఇంకా వేరే పెట్రోల్ ఏం దొరకట్లేదు. దానికి ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మనం ఇథనాల్ తయారు చేయాలంటే షుగర్ కేన్, కార్న్ అండ్ ఇంకా రైస్ లాంటి క్రాప్ లు యూజ్ అవుతాయి. దాని వల్ల మనం డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం కాబట్టి అది రైతులకి చాలా మేలు అవుతాయని. ఇంకోటి ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ కి కారణమయ్యే గ్యాసెస్ అన్ని తగ్గిపోతాయని. ఇంకోటి మనం పర్ ఇయర్ 30,000 crore రూపీస్ ని మనం గవర్నమెంట్ ఫారెన్ ఎక్స్చేంజ్ లో సేవ్ చేసుకుంటుందని ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది. దాంతో పాటు కొన్ని కంట్రీస్ ని కూడా ఎగ్జాంపుల్ గా చూపిస్తుంది. బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరోపియన్ కంట్రీస్ ని ఎగ్జాంపుల్ గా చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. కానీ దాని వల్ల వచ్చే నష్టాలు కూడా ఉన్నాయి. కానీ అది గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. దాని నష్టాలు ఏంటంటే 2023 కన్నా ముందు ఏవైతే వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ అయినాయో అవి ఏవి E20 పెట్రోల్ కి సూటబుల్ కావు. మైలేజ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఉంటది కంపేర్ టు E10 పెట్రోల్. అండ్ ఇంకోటి ఏంటంటే వెహికల్స్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి దీనికి తగ్గిపోవడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది లో ఉంటది కంపేర్ టు E10 పెట్రోల్. ఇప్పుడు E20 పెట్రోల్ వల్ల వెహికల్ కి ఏమేమి డ్యామేజెస్ అవుతాయి అంటే ఒకటి డీజిల్ ట్యాంక్ గానీ పెట్రోల్ ట్యాంక్ గానీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పెట్రోల్ ఫ్లో అయ్యే పార్ట్స్ అన్ని రబ్బర్ పార్ట్స్, ఇంకా ప్లాస్టిక్ పార్ట్స్, గ్యాస్ కట్స్, పైప్స్ అవన్నీ డ్యామేజ్ అయిపోతాయి. ఇంజన్ బ్రేక్ డౌన్ ఛాన్సెస్ చాలా పెరిగిపోతాయి. వెహికల్స్ ఎక్కడంటే అక్కడ ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇండియాలో 2023 తర్వాతనే ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేటి E20 పెట్రోల్ కంపాక్టబుల్ వెహికల్స్ ని రెడీ చేయడం స్టార్ట్ చేసినాయి. కానీ ఇప్పటికీ కూడా 95% ఆఫ్ వెహికల్స్ అన్ని E20 పెట్రోల్ కి కంపాక్టబుల్ రావు. ఇండియన్ గవర్నమెంట్ E20 పెట్రోల్ ని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తుంది అనిపిస్తుంది. ఒక కామన్ మ్యాన్ కార్ కొనాలంటే ఆయన సేవింగ్స్ అన్ని అక్కడ పెట్టి ఈఎంఐ ఒక 7 to 8 years వరకు పెట్టుకొని కార్ ని కొనుక్కుంటాడు. కొనుక్కున్న తర్వాత E20 పెట్రోల్ ని వాడతాడు. వాడిన తర్వాత ఏమైతే అంటే వెహికల్ ఖరాబ్ అయిపోతుంది. వెహికల్ ఖరాబ్ అయిన తర్వాత ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దానికి రెస్పాన్సిబుల్ కాదు. ఇన్సూరెన్స్ ఏది కూడా క్లెయిమ్ కాదు. ఇంకేంటంటే ఫ్యూయల్ ఏజెన్సీస్ కూడా తప్పు ఉండదు. గవర్నమెంట్ కి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు E20 పెట్రోల్ వాడడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కి ఎవరు రెస్పాన్సిబుల్? బ్రెజిల్ లాంటి కంట్రీస్ ని మన గవర్నమెంట్ ఎగ్జాంపుల్ గా చెప్తుంది. వాళ్ళ దగ్గర ఇట్లా వాడుతున్నారు ఇథనాల్ ని, వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎందుకు సక్సెస్ అయ్యారు అది మనం తెలుసుకుందాం ఫస్ట్. వాళ్ళు ఈ బ్రెజిల్ అనేది వరల్డ్స్ నెంబర్ 1 ఇథనాల్ ప్రొడ్యూసర్ అండ్ కన్స్యూమర్. మన దగ్గర ఇప్పుడు ఇథనాల్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. వాళ్ళు 2003 లోనే 100% పెట్రోల్
ఆర్ 100% ఇథనాల్ ఆర్ ఎనీ ఫ్లెక్సిబుల్ తోటి వెహికల్స్ రన్ చేయడం స్టార్ట్ చేసారు. మనం 2003 లో ఇథనాల్ బ్లెండింగ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసినాం. వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది. బ్రెజిల్ వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెహికల్ కంపాక్టబిలిటీ, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి వాళ్ళు వాడుతున్నారు. మన దగ్గర E20 టార్గెట్ తప్ప ఎట్లాంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లేదు, ఎట్లాంటి ఇంప్లిమెంటేషన్ లేదు, ఏమి లేదు. బ్రెజిల్ లో ఇథనాల్ అనేది చాలా చీపర్ కంపేర్ టు పెట్రోల్. కానీ ఇండియాలో ఇథనాల్ అండ్ పెట్రోల్ ఆర్ సేమ్ రేట్, ఏం డిఫరెన్స్ లేదు. వాళ్ళు ఒక 50 years నుంచి ఒక ప్లానింగ్ తోటి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు. మన దగ్గర ఎటువంటి ప్లానింగ్ లేదు, ఏమీ లేదు. కానీ మనం అప్గ్రేడ్ అవ్వాలి కానీ ఒక టార్గెట్ తప్ప ఇంకా మనకి ఏం లేదు. ఈ రోజుకి మన ఇండియాలో 95% ఆఫ్ వెహికల్స్ అనేటివి E20 పెట్రోల్ కి అసలు సూటబుల్ కాదు. కానీ బ్రెజిల్ వాళ్ళకి 95% ఆఫ్ వెహికల్స్ అనేటివి ఫ్లెక్సిబుల్ వెహికల్స్. ఫ్లెక్సిబుల్ అంటే ఏదైనా రెడీ అయ్యే వెహికల్ అంటే రన్ అయ్యే వెహికల్స్ ని ఫ్లెక్సిబుల్ వెహికల్స్ అంటారు. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఆయిల్ మినిస్ట్రీ ఏం చెప్తుందంటే పెట్రోల్ ప్రైస్ కన్నా ఇథనాల్ ప్రైస్ అనేది ఎక్కువ అని. అప్పుడు 20% ఆఫ్ ఇథనాల్ బ్లెండింగ్ ఎందుకు, ఎవరి కోసం? అండ్ నీతి ఆయోగ్ రీసెంట్లీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ లో E20 పెట్రోల్ వాడటం వల్ల స్లైట్ గా మైలేజ్ తగ్గడం జరుగుతుందని, ఇంకోటి ఏంటంటే కొన్ని బాడీ పార్ట్స్ చేంజ్ చేసుకోవాలని చెప్పి రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. E5 పెట్రోల్ వాడినప్పుడేమో 32 రూపీస్ ప్రైస్ ఉండే, E10 పెట్రోల్ వాడినప్పుడేమో 60 to 70 రూపీస్ మధ్యలో ప్రైస్ ఉండే, E20 వాడినప్పుడు ప్రైస్ 107 రూపీస్. మనం ఇథనాల్ % పెరుగుతున్న కొద్దీ రేట్లు తగ్గాలి కానీ ఈడనేమో రేట్లు పెరుగుతున్నాయి. 2023 లో నితిన్ గడ్కరీ గారు మీడియా సమక్షంలో ఏం చెప్పారంటే अब सब गाड़ियां किसानों ने तैयार किए हुए इथेनॉल पर चलेगी. 60% इथेनॉल, 40% बिजली, उसका अगर एवरेज पकड़ा जाएगा तो 15 रुपए लीटर पेट्रोल का भाव होगा. मैंने स्कूटर लाई है बजाज, टीवीएस और हीरो की, जो गन्ने के जूस से, मोलाइसिस से, मक्के से, चावल से जो इथेनॉल बनेगा उसके ऊपर हमारी स्कूटर, ऑटो रिक्शा और कार चलेगी. हमारा किसान केवल अन्नदाता नहीं ऊर्जा दाता बनेगा. 60% इथेनॉल, 40% बिजली, उसका अगर एवरेज पकड़ा जाएगा तो 15 रुपए लीटर पेट्रोल का भाव होगा. जनता का भला होगा. पानीपत में परली से इथेनॉल तैयार हो रहा है और एविएशन फ्यूल, हवाई जहाज चलने के लिए जो ईंधन लगता है वो भी किसान बना रहा है. E20 పెట్రోల్ వాడితే 15 రూపీస్ కి పెట్రోల్ దొరుకుతుంది అనే ఒక స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు రియాలిటీలో మనం E20 పెట్రోల్ ని యూజ్ చేస్తున్నాం కానీ స్టిల్ 107 రూపీస్. కొన్ని డిఫరెంట్ స్టేట్స్ లో కొన్ని డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి కానీ 100 నుంచి 107 రూపీస్ కే పెట్రోల్ దొరుకుతుంది. కానీ మనకి ఇప్పుడు ఎక్కడ కూడా 15 రూపీస్ కి పెట్రోల్ ఏడ దొరకడం లేదు. బ్లెండింగ్ రేట్స్ పెరుగుతున్నాయి, మైలేజ్ తగ్గుతుంది కానీ కొంతమంది ప్రాఫిట్స్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం E20 పెట్రోల్ వాడడం అంత యూజ్ ఏముంది, అన్ని ప్రైస్ పెరుగుతుంది, అన్ని పెరుగుతున్నాయి కానీ ఇక్కడ మైలేజ్ పడిపోతుంది. యూజ్ ఏం లేదు E20 పెట్రోల్ వల్ల. E20 పెట్రోల్ వాడాలంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఫస్ట్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేసుకోవాలి. ఎట్లా వాడాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అదేం లేనప్పుడు E20 పెట్రోల్ మనం ఎందుకు వాడాలి? ఇప్పుడు సోషల్ మీడియాలో E20 పెట్రోల్ గురించి కొన్ని టాపిక్స్ ట్రెండింగ్ నడుస్తున్నాయి. అదేంటంటే ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, అవేవి మానస్ అగ్రో ఇండస్ట్రీస్ అండ్ కేన్ అగ్రో ఇండస్ట్రీస్. వీటి డైరెక్టర్స్ నిఖిల్ గడ్కరీ అండ్ సారంగ్ గడ్కరీ. వీళ్ళు ఎవరంటే మన యూనియన్ మినిస్టర్ అయిన రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు కొడుకులు. ఇది ఒక క్రేజీ థింగ్ ఏముందంటే వీళ్ళ కంపెనీ 2024 జూన్ లో 18 crores తోటి ఉంటే 2025 జూన్ వచ్చేసరికి ఆ కంపెనీ వాల్యూ వచ్చేసి 523 crores కి వెళ్ళిపోయింది ఒక 1 year లో. ఇంకొకటి ఏంటంటే షేర్ వాల్యూ వచ్చేసి 37 రూపీస్ ఉండే. ఆ షేర్ వాల్యూ ఈ ఇయర్ ఆగస్ట్ లో 638 రూపీస్ కి పెరిగింది. అంటే 1 year లో ఇంత పెరిగింది. ఈ లెక్కలో చూస్తే మన వెహికల్స్ మైలేజ్ తగ్గినా పర్లే కానీ వాళ్ళ జేబులు మాత్రం నిండాలి. వాళ్ళు అట్లనే ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ బిజినెస్ కోసం కామన్ పబ్లిక్ జీవితాలు రోడ్ల మీదకి వస్తున్నాయి. ఈ పెట్రోల్ వల్ల, E20 పెట్రోల్ వల్ల పబ్లిక్ ఎంత యూజ్ ఉందో తెలియదు కానీ నితిన్ గడ్కరీ గారి ఫ్యామిలీకి మాత్రం మస్తు యూజ్ ఉంది. సో గైస్ ఇప్పుడు అర్థమైంది కదా మన సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్న E20 పెట్రోల్ గురించి ఎవరికి ప్రాఫిట్, ఎవరికి లాస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. జై హింద్, జై భారత్. మన వాయిస్ ని స్ప్రెడ్ చేద్దాం.